లోకల్ పోస్ట్ పోన్. వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు సైతం కంప్లీట్. అప్పుడే రూరల్ అర్బన్కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పటిలోపు స్టేట్లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి వస్తుందట. సో గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, ఇంకా సంవత్సరం తర్వాత అయినా పెట్టండి, కానీ కులగణన చేయకుండా మొత్తం అన్ని కులాలకు సంబంధించిన లెక్క తేలకుండా రిజర్వేషన్లు నిర్ణయించకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి వీల్లేదు. సో ఈ వాదన చాలా బలంగా వెళ్ళింది కాబట్టి ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. పోస్ట్ పోన్ అని వీళ్ళేదో రాసిరు, కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా ఏం రాలేదు. ఏదేమైనా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఒక 6 నెలలు లేట్ అయితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు రకరకాలుగా పేపర్లలో కూడా వార్తలు రాయించే ప్రయత్నం చేసినాయి ప్రభుత్వం, కానీ మిగతా పార్టీలు కూడా దానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇమీడియట్గా మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, మన వర్గాల లీడర్లు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాకుండా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తెర మీదకి వస్తే మన వర్గానికి ఇబ్బంది అవుతుందని చాలా ప్రయత్నాలు చేసిన పార్టీలన్నీ. అందుకే ఆంధ్రజ్యోతిలో, వెలుగులో, నమస్తే తెలంగాణలో వండి వార్చిన కథనాలన్నీ వచ్చినాయి వరుసగా. కానీ అవన్నీ జనానికి అర్థమైపోయింది. మాలాంటి వాళ్ళని చెప్పిన ప్రజలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేపట్టకుండా, కులగణన మీన్స్ ఓన్లీ బీసీ కులగణన కాదు, మొత్తం కింది నుంచి పై వరకు ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కులాలకు సంబంధించిన డేటా సేకరించి బీసీ రిజర్వేషన్లు డిసైడ్ చేసేదాకా ఎలక్షన్లు పెట్టడానికి వీల్లేదు. వెనక్కి తగ్గినట్టు కనబడుతున్నది, మరి చూడాలి అంటున్నారు, కానీ అది క్లారిటీ లేదు. ఇప్పుడు ఇది బీసీ రిజర్వేషన్ల కోసం పోస్ట్ పోనా, లేకపోతే జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు ముగుస్తుంది కాబట్టి రెండింటితో కలిపి పెట్టాలనా? నిద్ర పడతలేదు పార్టీల్లో ఉన్న లీడర్లకి నిద్ర పడతలేదు. మన బేస్ కదులుతున్నదన్న ఒక భయం మొదలైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బీసీ కులగణన ఎవడా మళ్ళీ బీసీ కులగణన అని రాసి ఎందుకు రాస్తారా ఇట్లాంటి వార్తలు? బీసీ కులగణన ఏంది అంటే ఓన్లీ బీసీలను లెక్కిస్తారా? దయచేసి పేపర్లు కూడా తెలుసుకోండి. ఈ బీసీ కులగణన కాదు, కులగణన. బీసీ కులగణన కాదు, బీసీ కులగణన. రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ, మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అని భావిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన అనలే. అసెంబ్లీలో పాస్ చేసిన తీర్మానంలో బీసీ కులగణన అనలే, కులగణన అన్నారు. పేపర్ల ప్రకటనల్లో బీసీ కులగణన ఉన్నది. ఇది తప్పుదో పట్టిస్తున్న జనాన్ని. ఈ పేపర్లు, ప్రభుత్వము, అన్ని పార్టీలు కలిసి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయి. బీసీ కులగణన కాదు, అన్ని కులాల గణన. దీన్ని వెనక మనం ఆలోచించకపోతే భయంకరమైన కుట్ర జరుగుతున్నట్టు లెక్క. ఇప్పుడు బీహార్లో ఎట్లాగైతే చేసిర్రో ఇక్కడ కూడా అలా చేయాలి. సో ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది మనం చూడాలి. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెడతారో ఇంకే పాలనలో పెడతారో పెట్టుకోండి, కానీ ఈ కులగణన చేయకుండా ఎలక్షన్స్ పెట్టడానికి వీల్లేదు.